హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి శనివారం రోజుదండి. ఎప్పుడు కూడా వారాలంటే చక్కగా పూజ చేసేసుకొని ఇంక వంట దగ్గరికైతే వచ్చేస్తాను. ఇవాళ కూడా వంట చేస్తూనే కనిపిస్తూ ఉన్నానండి. మన వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఒక్క లైకు ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఈ వీడియో. అందుకే అడుగుతున్నాను. రిక్వెస్ట్ మాత్రమేనండి ఇదైతేను. ఇంక నేనైతే మటుకు ఉదయాన్నే లేచి ఇంకా శనివారం అని చెప్పాను కదండీ! ఇంకా దేవుడి దగ్గరైతే పూజ చేసుకొని, ఇంక నేనైతే వంటైతే చేస్తున్నాను. లంచ్ బాక్స్ అయితే ఎప్పటిలాగే పెట్టాలండి. ఇంక దానికోసం అయితే బీరకాయ కర్రీ చేద్దామని చెప్పి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక మా వాడికైతే ఇంక లేచి ఇంకా స్నానం చేసి ఇంక రెడీ అవ్వమని ఇక్కడి నుంచి చెప్తూ ఉంటాననమాట. ఇంక దాన్ని బట్టే వాడు లేచి అటు ఇటు తిరిగి కాసేపటికి రెడీ అవుతాడండి. ఇంక నేనైతే మటుకు ఉదయాన్నే పూజ అయిందని చెప్పాను కదండీ! ఇంకైతే జ్యూస్ అయితే తాగేసాననమాట. క్యారెటు, బీట్రూటు అది వేసుకొని. కాకపోతే చూపించట్లేదు. ప్రతిసారి చూపిస్తుంటే బాగోదు కదా! మీకు బోర్ కొట్టేస్తది. అందుకే చూపించలేదనమాట జ్యూస్ వీడియో అయితే. అదైతే ఉంటదండి. ఇంట్లో వాళ్ళ కోసం ఎన్నో చేస్తూ ఉంటాము. అదే వంట చేసే కూరగాయల్లో 2 కూరగాయలు జ్యూస్ వేసుకొని తాగేస్తే ఎర్లీ మార్నింగు తర్వాత టీలు తాగినా, కాఫీలు తాగినా ఏం తిన్నా పర్లేదనిపిస్తది. హెల్తీగా ఉదయాన్నే తిన్నాం కదా! తాగాం కదా! అనేదైతే ఒకటి ఉండిపోయిద్దండి. ఇంక మా వాడైతే ఎప్పుడు కూడా కరివేపాకు డబ్బా పట్టుకొని కనిపిస్తాడు ఏంటి అని అయితే అనుకోగాకండి. ఆ కరివేపాకు ఆయిల్‌లో వేయంగానే చిటపటలాడిద్ది గదా! అదొక సరదా అనమాట వాడికైతేను. ఇంకా అందుకోసం ఆ డబ్బా తీసుకొనొచ్చేస్తాడు. ఇంక ఉదయాన్నే ఇంకా నేను వద్దు నువ్వెళ్ళరా అంటుంటే, ఇంక నా వెనకాలే తిరుగుతూ ఎప్పుడెయ్యాలో చెప్పు మమ్మీ, ఎప్పుడెయ్యాలో చెప్పు అంటూ ఇంక తిరుగుతూ ఉన్నాడనమాట. ఇంకా బీరకాయ కట్ చేశాను కదండీ! చేదు చూసుకొని ఏస్తాననమాట. అప్పుడొకసారి అంతే ఇంక బీరకాయనైతే మటుకు చేదు చూడకుండా వేసి కర్రీ చేసేసి ఇంక డ్యూటీకి గూడా పంపించేశాను. ఇంక మా వారు డ్యూటీలో తిని ఇంక చెప్తున్నారనమాట. ఇంక నేను 2 ఆ టైం కల్లా తింటాననమాట. కరెక్ట్‌గా 12:30 ఆ టైంకైతే అస్సలు తిననండి. లేట్‌గా తింటాను. 1:30కి, 2కి కూడా అయిపోయిద్ది ఒక్కొక్కసారి. ఇంక ఫోన్ చేసి చెప్తున్నారు. అన్నం తిన్నావంటే తినలేదన్నాననమాట. ఏంటి అంటే ఇంకా కూర ఒకసారి తిని చూడు ఎలా ఉంది ఏంటని అడుగుతూ ఉన్నారు. ఇంక సరేనని చెప్పి చూస్తే చేదంటే చేదు కాదండి. పరమ చేదనమాట. ఇంకా మళ్ళీ ఫోన్ చేసి ఎలా చేశారు ఏంటంటే ఇంకా పెరిగేసుకొని తిన్నాను. ఇంక పక్కన వాళ్ళు తీసుకొచ్చుంటారు కదండీ డ్యూటీలో వాళ్ళు. ఇంక వాళ్ళు ఎలాగో కూరలో ఒకరిదొకరు షేర్ చేసుకుంటారనమాట. ఇంకా నా కూర చేదుగా ఉందని చెప్పి పక్కన పెట్టేసేసరికి ఇంకా వాళ్ళు గూడా ఇంక వాళ్ళ కర్రీలు పక్కనుంటాయి కదా! కొంచెం వేసుకొని పెరుగేసుకొని తినేసానని చెప్పారు. ఇంక అప్పటినుంచండి ఇంక నేనైతే మటుకు ఈ బీరకాయ తెచ్చిన ప్రతిసారి గూడా వండేటప్పుడు ఖచ్చితంగా ఇంకా చేదనేది చూస్తాననమాట. ఇంకా అలాగే చూస్తూ ఉన్నాను. చేదైతే లేదండి. తియ్యగానే ఉంది కాయైతేను. ఇంకా టమాటా, ఎర్రగడ్డ ఇవన్నీ వాడిన తర్వాత ఇలాగ బీరకాయ ముక్కలు వేసుకొని ఉప్పు, కారం అన్నీ వేసేసి ఇంకా మూత పెట్టి సిమ్‌లో పెట్టి బాగా మగ్గిస్తానండి. దగ్గర పడే వరకు కర్రీ అయితేను. ఇంకా ఈ లోపల ఈ కర్రీ అయ్యే లోపల ఇంకా మిగతా పనులు కూడా చేసుకోవచ్చన్నట్టు ఇంక మిగతా పనులు కూడా చేసేస్తాను. ఇంక దోసల పిండయితే ఉందండి టిఫిన్‌కైతేను. ఇంక మామూలు ఉల్లిపాయ దోసలేయమన్నారనమాట. ఇంక ఉల్లిపాయలు కట్ చేస్తూ కూర్చుంటే ఉన్న టైం కాస్త అక్కడే అయిపోయిద్దండి. ఇంక చాపరైతే ఉందనమాట. ఇంకా ఆ చాపర్‌లో వేసేసి ఇంక చెక్క చెక్క చాప్ చేసేసి ఇంక దోసలైతే వేసేస్తాను. ఇంక అదైతే 130 రూపీసేనండి. మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము. ఉదయాన్నే హడావిడి లేకుండా పనవ్వడానికి ఇట్లాంటివి తెచ్చిపెట్టుకుంటే మంచిదని చెప్పి ఇలాంటివైతే తెప్పించుకుంటాను నేను. నాకు సంబంధించిన వాటిల్లో ఏమీ అడగనండి నేనైతేను. బట్టల గురించి వాటి గురించి ఏమి అడగను. కాకపోతే ఇలా కిచెన్‌లో ఇలాంటి చాకులు, స్పూన్లు, ఇలా చాపర్సు, జ్యూస్‌కి సంబంధించినయి ఇలాంటియైతే అడుగుతాననమాట. అవైతే ఖచ్చితంగా అడగంగానే ఇంక బుక్ చేసిస్తారు. ఇంకా అలా బుక్ చేసిందాననమాట ఈ చాపరైతేను. చాలా మంచిగా ఉపయోగపడిద్దండి. మనం ఏదైనా క్యారెటు అలా ఫ్రై చేసుకోవాలన్నా గూడా చకచకా దీనిలో వేసేసి ఒక 5 నిమిషాలకి ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. అలా ఉపయోగపడిద్దనమాట. దీనిలో అయితే క్యారెట్ వేసేసి ఒక ఎర్రగడ్డ, కొంచెం కొత్తిమీర కూడా పెట్టేశాను. కొంచెం మసాలా దోసలాగా ఉంటదనమాట. ఇంకా ఇవన్నీ వేసేసి ఇంక చాప్ చేసేటప్పుడు కొంచెం పట్టుకుంటదండి. ఆ థ్రెడ్ ఉంది కదా! అదైతే పట్టుకుంటదనమాట. అదైతే కొంచెం బ్యాలెన్స్ చేస్తూ పైకంటూ చాప్ చేస్తే చక్కగా మెదిగిపోయిద్ది. మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తదనమాట.
మనం తాలింపులకు గూడా అడ్జస్ట్ చేసుకొని పెద్ద ముక్కలు గావాలన్నా, చిన్న ముక్కలు గావాలన్నా కట్ జేసుకోవచ్చు. క్యారెట్ కట్ జేయాలంటే చాలా పెద్ద పనండి. చిన్న చిన్న ముక్కలు కట్ జేయాలంటేను. ఇదైతే మటుకు ఒక 5 నిమిషాల్లో కట్ జేసేసి పడేస్తది. ఇంక తాలింపయితే ఇంక ఊరినే మగ్గిపోయిద్ది గదా క్యారెటు. ఇంకైతే అలా చేస్తా ఉంటాననమాట. ఇదైతే నాకు ఉదయంటప్పుడు మంచిగా ఉపయోగపడిద్దండి. అందుకే దీన్ని జాగ్రత్తగా ఇంక కడిగి ఎత్తిపెడతాననమాట. మళ్ళీ మా వాడు దీంతో ఆడుతాడండి. నీళ్లు పోసి ఊరినే ఇలాగా చాపరతోటి అలా అలా అంటూ ఉంటాడు. అదెక్కడ ఇరగ్గొడతాడో అని చెప్పి ఇంక దాన్ని కడిగి పైన అందకుండా పెట్టేస్తాననమాట. ఇంక అలా ఉంటదండి. చూసారు కదా! ఎంత సన్నగా వచ్చిందంటే అంత సన్నగా వచ్చింది. టైం గూడా ఒక 5 మినిట్స్ కల్లా నేను కట్ జేసి పక్కన పెట్టేశాననమాట. ఇంక అడిగినప్పుడు కాదు, కుదరదు, ఇంత ఉదయాన్నే ఎక్కడ చేయాలి, ఇలాంటి డైలాగులయితే మన దగ్గర నుంచి రావండి. అది ఎంత టైం అయినా గానీ ఇంకా వాళ్ళ డ్యూటీ టైంకి, స్కూల్ టైంకి ఇంకా అంతకు ముందే ఎలాగ అయిపోయిద్ది, ఎలా చేయగలననైతే ఆలోచించేసి ఇంకా చకచకా చేసేస్తాననమాట. ఇంట్లో వాళ్ళు కడుపు నిండిగా తింటే నా ఆనందమే వేరు కదండీ. బయట కొనుక్కుంటే ఏముంటదండి, నాకు బయటది చూస్తేనే భయమేస్తదనమాట. వాళ్ళు ఆ పిండిలో ఏం కలిపారో, ఏం నూనె వాడుతున్నారో ఏంటోనని చెప్పి. ఇంకా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను కదా! ఆ బండ్ల మీద చేసేటప్పుడు వాళ్ళు చేతులు ఆ దబరలోనే కడిగి అయ్యే నీళ్ళు చల్లి మళ్ళీ దోసలైతే ఘోరమండి, చీపురు కట్టేసి రుద్దుతారు. అది చూడంగానే ఉన్న ఆకలి కాస్త అక్కడే పోయిద్దనమాట నాకైతేను. ఎక్కడో కొంతమందే మంచిగా చేస్తారు. ఆ కొంతమందిని మనం వెతికి పట్టుకోవడం కష్టం కదండీ. ఎందుకు ఈ తిప్పలన్నీ అని చెప్పేది ఏది అడిగితే అది చేస్తాననమాట. ఆలు కర్రీ చేసి దోసలేసుకున్నా కూడా బావుంటదండి. కర్రీ చేసి పక్కన పెట్టుకొని దోసల మధ్యలో పెట్టుకొని చక్కగా పోసేసుకుంటే దోసలనేటివి మంచిగా వస్తాయి. ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదండీ. ఇంక నేనైతే ఇలాగ కాటన్ చీరలు కొన్ని ఉంటాయన్నమాట. నాకు బాగా ఇసుగు పుట్టింది ఇవాళ అని అనిపించిన రోజు ఇంకా కాటన్ చీరే కట్టేసుకుంటానన్నమాట. పర్లేదు అన్నప్పుడు సిల్క్ చీరలు కట్టుకుంటాను. ఇలాగైతే కాటన్ చీర కట్టుకుంటే పని చేస్తుంటే హాయిగా ఉంది. ఇంక మొహం అలా తుడుచుకునేదానికి కూడా ఇంక పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ పైట కొంగుతో తుడిచేసుకోవచ్చు అనమాట. అలా ఉంటదండి. ఇంకా నాకు చీరలంటే చాలా ఇష్టం అనమాట. చీరలు ఒకటే ఎందులేండి, డ్రెస్సులు కూడా ఇష్టమేనమాట. దానికి దాన్ని, దీనికి దీన్ని 2 రకాల వాడతా ఉంటాను. ఇంక మా వారు అదే అంటూ ఉంటారు. ఏదైనా ఒకదాని మీద ఉంటది. నీకు అన్నీ కావాలి. ఇది కావాలంటే అది కావాలంటే అది కావాలంటే ఇది అంటావు. లాస్ట్‌కొచ్చేసరికి మొత్తం కొనిపెడతావు అంటారు. నాకు నచ్చింది ఇంక 2 వాడతానండి మంచిగాననమాట. ఇంక ఇలాగైతే కాటన్ చీరలు కూడా ఇష్టమే. కొంతమంది అంటూ ఉంటారు, పెద్దోళ్ళే కట్టుకోవాలి కాటన్ చీరలు. ఈ వయసులో కాటన్ చీరలు కడతావేంటని. మన కంఫర్ట్‌ని బట్టి వాడుకోవాలండి. చీరలకి, డ్రెస్సులకి వయసుతో సంబంధం లేదు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనకున్న ఇష్టాలని అక్కడే ఆపేయకూడదండి. అది మంచిగా ఉంటే అది కంటిన్యూ చేస్తే పర్లేదు. కొన్ని ఇకార వేషాలుంటాయి కొంతమంది దగ్గర. అలాంటివి చూసినప్పుడు కోపమొస్తూ ఉంటది నాకు గూడాను. అలాంటియయితే నా దగ్గర అస్సలు లేవండి. కొంచెం డీసెంట్‌గానే ఉండడం ఇష్టమనమాట నాకు. ఇంకిలాగైతే చీరలు, డ్రెస్సులు ఏయైనా డీసెంట్‌గా ఉండాలి. అలాగే తీసుకుంటాననమాట. ఇంక దోసల సంగతికొస్తే ఇక్కడ క్యారెటు ఇవి వేశాను కదా దోసలు, మంచిగా వచ్చాయన్నమాట. ఆయిల్ ఎంత తక్కువ వాడతానంటే అది దాంట్లో 2 డ్రాపులు పడంగానే తీసి పెడతాను. మా వాడంటాడు, "మమ్మీ దాన్ని స్పూన్‌లో ఏసి ఎన్ని డ్రాపులు పడతాయో కొలత పెట్టాలి, లెక్కెట్టాలి" అని అంటాడనమాట. అది తర్వాత సంగతిరా, నువ్వు ముందు రెడీ అవ్వరా అని చెప్పి ఇక్కడి నుంచే చెప్తూ ఉంటాను. కొంతమంది ఇకార వేషాలు అన్నందుకు ఏమీ అనుకోవద్దండి. కొంతమంది ఉంటారనమాట, వాళ్ళ వయసుకు తగిన పనులు అస్సలు చేయరు. వాళ్ళేదో చేశారని చెప్పి వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళని అనడం పర్లేదు. కాకపోతే కొంతమంది కావాలని పర్టిక్యులర్‌గా వార్చలేక వాళ్ళ కుళ్ళు బుద్ధిని బయట పెట్టడానికి అంటారు కదా! వాళ్ళ గురించి చెప్పాననమాట. అలాంటి వాళ్ళకి చెందిద్దది. అంతేననమాట. దాని గురించి ఆలోచించకండి. ఇంకైతే మటుకు ఇంక నేను దోసలైతే వేసేసాను. చట్నీ ఆల్రెడీ వేసి పెట్టానండి. ఇంకా అడుగుతారు కదా అని చెప్పి ఇంకిలాగ రెడీ అయిపోయినాయనమాట దోసలు. ఇంక మా వారికి ఇచ్చేసి, మా వాడికైతే ప్లెయిన్ దోసలే వేశాననమాట. ఎందుకు అంటారా? కొత్తిమీర వేశాను కదండీ! అది కొంచెం వాడికి కడుపులో తిప్పేస్తదనమాట పొద్దున్నే పెడితేను. ఆల్రెడీ వాడికి క్యారెట్ జ్యూస్ అయితే ఇచ్చేసానండి గ్లాస్ నిండుగాను. వాడి కోట అయిపోయిందనమాట. ఇంక పెట్టాల్సిన అవసరం లేదు. అతిగా పెట్టినా కూడా అతిగానే ఉంటదండి ఏదైనా గూడాను. మనం తినేది లిమిట్‌గా తింటే పర్లేదు. దానికి మించి తింటేనే వికారంగా ఉంటది. అలా అనుకుంటాననమాట నేను. ఇంక నేనైతే
వాడిని మాటల్లో పెట్టేసి ఇంక టిఫిన్ అయితే తినిపిస్తున్నాననమాట. వాడిని తినమంటే వాడికి కష్టము. అదీ కాక ఆ రోజు సెకండ్ సాటర్‌డే అండి. ఎవరికీ స్కూల్ లేదనమాట. వాడికి మాత్రమే స్కూల్ ఉంది. ఇంకెప్పుడు ఆ స్కూల్‌కి హాలిడే అనేది ఇవ్వరనమాట. అందుకని చెప్పి కొంచెం ఫీల్ అవుతుంటే ఇంక వాళ్ళ డాడీ చెప్పాడు, ఇంకా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నాయనా, నేను కూడా డ్యూటీకెళ్తున్నాను కదా, నువ్వు స్కూల్‌కెళ్ళొచ్చు అంటే, ఇంక రెడీ అయ్యి ఇక్కడ కూర్చో ఉన్నాడు. సర్లే కూర్చో ఉన్నాడు కదా, ఇంకా మూడ్ బాలేదు కదా అని చెప్పి ఇంక మాటల్లో పెట్టేసి ఇంక నేను తినిపిస్తున్నాననమాట. నిజం చెప్తున్నానండి, వాడు చేత్తో తీసుకొని తినడం కన్నా నేను తినిపిస్తేనే కడుపు నిండుగా తింటాడు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో ఇప్పుడు ఆకలి కాకపోతే మధ్యాహ్నం తింటాడులే పంపించేసేయి అంటాడు. ఇంక నేను ఉండలేను కదా, ఇంక కసిరో బ్రతిమిలాడో, నవ్వుపిచ్చో ఏదో ఒకటి చేసి తినిపిస్తాననమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కడుపు నొప్పి అంటున్నాడు, పైన నొప్పి అంటున్నాడు, నాకు వామిటింగ్ వస్తున్నట్టుందంటున్నాడు. ఇంక నేను కసిరి మళ్ళీ కోపగించుకొని మళ్ళీ సమాధానించి మళ్ళీ తినిపిస్తున్నాననమాట. ఇలా ఉంటదండి పొద్దున్నే. ఇంకెలాగో అలాగ తినిపిచ్చేసి వాడినైతే స్కూల్‌కైతే పంపించేశాను. ఇంక మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ కనిపిచ్చేసి వచ్చేస్తాననమాట. ఈ రోజుల్లో మన జాగ్రత్తల్లో మనం ఉండాలండి. పిల్లల్ని వదిలేసి స్కూలుకి పంపుతున్నాం కదా, అక్కడికి పోయి చదువుకొనొస్తారులే ఏముందిలే అనుకోకుండా ఒక కంట కనిపిస్తే కనిపెట్టుకొని ఉంటేనే మంచిదనిపిస్తుంది ఈ రోజుల్లో. స్కూల్లో టీచర్‌ని నమ్మడానికి లేదు, బయట జనాల్ని నమ్మడానికి లేదు. ఇలా అయితే ఉందండి. వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్